ఆ వార్ ప్రిపేర్నెస్కి ఇప్పుడు రెడీ అవుతోందా? యుద్ధ విన్యాసాలకు సంబంధించి దేనికి సంకేతం? ఎవరి మీదకు యుద్ధానికి వెళ్ళబోతోంది? ఎందుకు యుద్ధానికి దిగాలనుకుంటోంది? ఎటువంటి దుర్బుద్ధితో యుద్ధంలోకి దిగేందుకు సంసిద్ధమవుతోంది? ఇంతకీ ఆ యుద్ధం భారత మీదకేనా, లేకపోతే చుట్టూ ఉన్న తైవాన్ లాంటి దేశాల మీద? ఇవన్నీ కూడా ప్రస్తుతం క్వశ్చన్స్ రైస్ అవుతున్నాయి. ఎందుకంటే దానికి సంబంధించిన అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చైనా కవ్వింపు చర్యలకు దిగుతోంది. మరి ముఖ్యంగా వార్ ఫీల్డ్లో మరో ముందడుగు వేసేందుకు సిద్ధమవుతోంది చైనా. డ్రోన్ల వినియోగంలో చైనా సరికొత్త ప్రయత్నానికి తెరలేపింది. యుద్ధ రంగంలో శక్తివంతంగా మారాయి డ్రోన్లు. ఇది యుక్రెయిన్ నుంచి మనం చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ మన మీద కూడా, భారత్ మీద పాకిస్తాన్ దాడి చేసినప్పుడు ఆ డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చాయి? టర్కీ నుంచి వచ్చాయి. టర్కీ ఇచ్చిన ఆ డ్రోన్లను వినియోగించడం దాకా పాకిస్తాన్ ఆ 400 డ్రోన్లను కోల్పోయింది. పటాపంచలు చేసేసింది భారత్. సో ఇప్పుడు ఈ డ్రోన్స్కి సంబంధించి అడ్వాన్స్డ్గా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తోంది చైనా. ఇందుకు ఏకంగా మరి డ్రోన్స్ వెళ్ళాలంటే దానికి ఒక ప్లాట్ఫామ్ కావాలిగా, ఆ డ్రోన్స్ని వెళ్ళగలిగే ఒక క్యారియర్ కావాలిగా, ఆ డ్రోన్స్ని ఒక హై ఆల్టిట్యూడ్కి, అంటే ఆకాశానికి సంబంధించి ఒక ఎత్తుకి, మరి ముఖ్యంగా చాలా ఎత్తుకి తీసుకువెళ్ళగలిగి ఆ క్యారియర్స్ కావాలిగా. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఇటు చైనా తన యుద్ధ సామాగ్రిని పదును పెడుతోంది. కొత్త పుంతలు తొక్కించే ప్రయత్నం చేస్తోంది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. జుహై ఎయిర్ షోలో తన డ్రోన్ క్యారియర్ను ప్రదర్శించింది చైనా. మదర్ డ్రోన్ షిప్ని UAV అంటే అన్ఆర్మ్డ్ వెహికల్, మానవరహిత వెహికల్. అది ఈ జుహై ఎయిర్ షోలో తన డ్రోన్ క్యారియర్ను ప్రదర్శించింది చైనా. మదర్ డ్రోన్ షిప్ UAVని ప్రపంచానికి చూపించింది చైనా. ఒకేసారి 100 స్మాల్ డ్రోన్స్ను మోసుకు వెళ్ళగలదు ఈ SSUAV విమానం. 2 వైపులా ఒకేసారి డ్రోన్స్ను విడుదల చేసే సదుపాయం కల్పించింది ఈ టెక్నాలజీలో. దీంతో పాటు 7,000 కిలోమీటర్ల దూరం అన్ఆర్మ్డ్ వెహికల్. ఓకే, దీనికి సంబంధించి ఎందుకంటే వీటికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఒకసారి విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ దాని లక్ష్యం చైనా లక్ష్యం ఒకటే. సుదూర తీరాల్లో ఉన్న వాళ్ళు కూడా అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ UAV. అయితే ఇక్కడ దీని రేంజ్ ఎంతో తెలుసా? 7,000 కిలోమీటర్లు. దీని రేంజ్ వచ్చేసి 7,000 కిలోమీటర్లు. అంటే 7,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశాన్ని కూడా టార్గెట్ చేయగలదు. ఇక్కడి నుంచి కొడితే ఎక్కడి వరకు వెళ్ళగలదో కూడా అంచనా వేయగలదు. అంటే దాదాపుగా 7,000 కిలోమీటర్ల దూరం సంబంధించి దీని కెపాసిటీ. దాంతోపాటు ఇంకా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక ఒకసారి ఆ డిస్టెన్స్ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే దీని రేంజ్ వచ్చేసి 7,000 కిలోమీటర్లు. అంటే 7,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ లక్ష్యానికి సంబంధించి టార్గెట్ చేయగలదు ఆ డ్రోన్స్ని. ఆ 100 డ్రోన్స్ని ఒకసారి విడుదల చేయగలదు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారా? చిన్న స్పేస్ ఉన్నాయి కదా, చిన్న బ్లాక్స్లా కనిపిస్తున్నాయి కదా, అక్కడే ఆ డ్రోన్స్ని అవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ డ్రోన్స్ని మోసుకు వెళ్ళగల ఎయిర్ క్యారియర్, ఆ వెహికల్ మీరు చూస్తున్నారు, విమానాన్ని మీరు చూస్తున్నారు. దీంతోపాటు దీని రేంజ్ గురించి మాట్లాడుకున్నాం. 7,000 కిలోమీటర్లు దీని రేంజ్. దాంతోపాటు ఒకేసారి 100 ఈ స్మాల్ డ్రోన్స్ ఉంటాయి కదా, చిన్న డ్రోన్లను 100 డ్రోన్లను ఒకేసారి ప్రయోగించగలదు. అంతేకాదు, మీరు గమనిస్తే కనుక ఆ 2 వింగ్స్ మీరు చూడండి, దాదాపు 25 అడుగులు అంటున్నారు ఆ వింగ్స్కి సంబంధించి విడ్త్. ఒక్కొక్కటి 25 అడుగులు ఉంటుందంటూ కూడా తెలుస్తోంది. ఆ వింగ్స్ నుంచి కూడా 25 మీటర్లుగా చెప్పడం జరుగుతోంది. ఆ 25 మీటర్ల నుంచి కూడా వెపన్స్ని రిలీజ్ చేయగలదు. దాంతోపాటు ఆల్టిట్యూడ్ ఏకంగా 50,000 అడుగుల ఎత్తు నుంచి వీటిని రిలీజ్ చేయగలదు. దీంట్లో జెట్ పవర్ డ్రోన్స్ ఉంటాయి. అది 6 టన్నుల వరకు కూడా మోయగలదు. మొత్తంగా 16 టన్నుల అమ్యునేషన్స్ని క్యారీ చేయగలదు. 16 టన్నుల మ్యాక్సిమం టేక్ ఆఫ్ సందర్భంలో 16 టన్నుల సామర్థ్యాన్ని కాయగలదు. దాంతోపాటు ఆ వింగ్ స్పాన్ ఉంది కదా, అది 25 మీటర్లు ఉంటుంది. దాంతోపాటు దాంట్లో కూడా ఆ వెపన్స్ని ఫిట్ చేయొచ్చు ఆ వింగ్స్లో కూడా. వాటి నుంచి కూడా అదిగో మీరు చూస్తున్నారుగా, విజువల్లో చూడొచ్చు, క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది ఆ డ్రోన్స్ని ఎలా రిలీజ్ చేయగలదు. పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అంటూ ఉంటారు దీన్ని. పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో చూపిస్తుంది. మీరు చూడొచ్చు ఆ డ్రోన్స్ని, అదిగో ఆ విమానం నుంచి అలా విడుదల చేస్తుంది. ఒకసారి ఆ 2 వింగ్స్ కూడా పనిచేస్తాయి అన్నమాట. ఆ 2 వింగ్స్ నుంచి కూడా చూసారా అలా అక్కడి నుంచి విడుదలవుతూ ఉంటాయి. దాంతోపాటు
దీని ఆల్టిట్యూడ్ గురించి మాట్లాడుకున్నాం, అమ్యునిషన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ ఈ డ్రోన్స్లో కామికాజ్ యుఏవి ఉంటాయి. కామికాజ్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్, కామికాజ్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అంటే ఒక లక్ష్యాన్ని చూసుకొని ఆ లక్ష్యాన్ని చేరుకొని ఆ లక్ష్యాన్ని ఢీకొట్టిన తర్వాత వాటికవే సెల్ఫ్ డ్యామేజ్ అయిపోతాయి, అంటే పూర్తిగా నిర్వీర్యం అయిపోతాయి, పేలిపోతాయి. అదిగో ఆ వీడియోని ప్రస్తుతం రిలీజ్ చేస్తుంది చైనా. అంటే ఎటువంటి దుర్మార్గ ప్లాన్కి వెళ్ళి ఉండొచ్చు. ఎందుకంటే చుట్టూతా ఎక్కడ చూసినా అందరి విషయంలో కూడా కవ్వింపు చర్యలకు దిగుతోంది చైనా. పక్కనున్న దేశాలని గుప్పెట్లో పెట్టుకోవాలని ఒకే ఒక లక్ష్యం, అది క్లియర్ కట్గా కనిపిస్తోంది. కానీ మర్చిపోయింది ఏంటంటే కనుక మన పాకిస్తాన్కి ఇచ్చింది ఒక చిన్న గొట్టం ఇచ్చినట్టుంది. ఆ గొట్టం పనిచేయలేదు పాపం. ఒక చిన్న గొట్టం, అదే బాంబు అనుకుంది, కానీ తర్వాత అర్థమైంది అది గొట్టం అని చెప్పి. సాధారణంగా బాంబు అయితే పేలాలి కదా, అది గొట్టం కాబట్టి పనిచేయలేదు. తుస్సుమంది మన దగ్గరికి వచ్చి పాకిస్తాన్కి ఇచ్చింది. పాకిస్తాన్కి కరెక్ట్గా గోధుమ పిండి దొరక్క రొట్లు వండుకోవడమే ఇప్పుడు వాళ్ళకి తెలియట్లేదు. అలాంటిది ఇలాంటి వాటిని ఇంకేం ప్రయోగిస్తారు? సో అలాంటి వాళ్ళ చేతికి ఇప్పుడు ఇది ఇస్తుందా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. చైనా బ్రహ్మాస్త్రంగా మాట్లాడుకుంటున్నారు ప్రస్తుతం దీన్ని. ఎందుకంటే రిమెంబర్, ఒకేసారి 100 డ్రోన్స్ని రిలీజ్ చేయగల కెపాసిటీ ఉందంటే కనుక ఇది కూడా ఎప్పుడు ప్రవేశపెట్టబోతున్నారంటే జూన్ ఆఖరికల్లా దీన్ని ఆ ఫస్ట్ టెస్ట్ ట్రైలో ఏదో అంటూ ఉంటారు కదా వాళ్ళ భాషలోని, అది ప్రారంభించబోతున్నారు. సో అది కనుక జరిగితే, అది కనుక సక్సెస్ అయితే ఈ స్మాల్ డ్రోన్స్ ఉంటాయి కదా, ఈ ఫస్ట్ మిషన్ని జూన్ నెలాఖరికల్లా దీన్ని ఎలాగైనా ప్రయోగించాలి అనేది వాళ్ళ ప్రయత్నం. దాంట్లో వాళ్ళు ఆ పక్కన వింగ్స్లా కనిపిస్తున్నాయి కదా, అక్కడ కూడా ఈ లాంగ్ రేంజ్ మిసైల్స్ని అక్కడ వాళ్ళు అమర్చొచ్చు మాట. అంటే 100 డ్రోన్లు పట్టే సామర్థ్యం ఉంటుంది. దాంతోపాటు ఆ మిసైల్స్ని క్యారీ చేయగలదు. మొత్తంగా 16 టన్నుల అమ్యునిషన్స్ని తీసుకువెళ్ళగలదు అనేది మనకు అందుతున్న సమాచారం. అంటే గుర్తుపెట్టుకోండి, 16 టన్నులు, 1 కాదు 2 కాదు. ఈ రక్త చరిత్ర దేనికోసం లిఖిస్తోంది? ఎవరి మీద దాడికి? చైనా ఒక్కసారి మ్యాప్ మీరు చూసే ప్రయత్నం చేయండి. చైనా మ్యాప్ చూసే ప్రయత్నం చేస్తే కనుక పాపం చిన్న దేశాలనే పక్కన ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు లాగేసుకునే ప్రయత్నమే, వాటి మీద ఎప్పుడూ కవ్వింపు చర్యలకు దిగడమే. ఎప్పుడు చూసినా చైనాకు ఒకే ఒక పండుగ కనిపిస్తూ ఉంటుంది. ఆ ఫిలిప్పీన్స్ కావచ్చు, లేకపోతే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో, మరీ ముఖ్యంగా తైవాన్ని, ఎప్పుడూ ఆ తైవాన్ మీద పడుతూ ఉంటుంది. తైవాన్కి సంబంధించి ఎప్పుడు లాగేసుకునే ప్రయత్నము, ఈ ప్రయత్నాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. సౌత్ చైనాకి సంబంధించి ఇంకెవరూ ఉండకూడదు, కేవలం వాళ్లే ఉండాలి అనేది వాళ్ళ గట్టి ఆశ. సో ఈ నేపథ్యంలోనే తైవాన్తో గొడవలకు దిగేందుకే ప్రయత్నం చేస్తోందా, లేకపోతే